నిన్న అహ్మదాబాద్ లో కూలిన విమానంలో 242 మంది ప్రయాణం చేస్తే 241 మంది జీవిడ్చిర్రు. ఒకే ఒక్కడు మాత్రం చిన్న చిన్న దెబ్బలు తాకి ప్రాణాలతో బయటపడ్డాడు. మరి అంత ప్రమాదంలో అట్లెట్లా బతికి బయటపడ్డాడు? ప్రాణానికి ఏమైనా తక్లీఫ్ ఉందా అని గా ముచ్చట మొత్తం అరుచుకోనికి మోడీ సర్వైందట. మరి గా సంగతి ఏందో మనం కూడా అరుచుకుందాం పాండ్రి. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంలో 242 మందిలో ఒక్కడే ప్రాణాలతోని బయటపడ్డాడు. ఈ సంగతి తెలవంగానే మోడీ సారి ఎంబటే దావఖానకు పోయి ఆయన పానం ఎట్లుంది, దెబ్బలు గట్టిగా తాకినాయా, పానానికి ఏమైనా తక్లీఫ్ ఉందా అన్ని ముచ్చట్లు డాక్టర్లతో మాట్లాడి అరుచుకుండు. అటెన్క బతికి బయటపడ్డ విశ్వాస్ కుమార్ రమేష్ తానికి పోయి ఇప్పుడు పానం ఎట్లుంది, దేవుని దయ వల్ల బయటపడ్డావు, ఏం కాదు, రందివాడకు, నీ అదృష్టం మంచిగుంది, నువ్వేం భయపడకు, జరిగిన దాని గురించి తలుచుకొని ఆలోచించకు, పానం మంచిగా చూపెట్టుకో అని మాట్లాడిండు. అయితే అంతమందిలో ఈయన ఒక్కడే ఎట్లా బతికిండంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది కదా విమానంలా, ఆగో ఆడ కూసుండట ఈయన. అట్లా లోపల జర్ర జర్ర లొల్లి కాగానే ఎంబటాన్లకెళ్ళి దూకేసిండట. అట్లా బతికి బయటపడ్డా అని చెప్పిండు. ఈయన యూకే పౌరుడట, కానీ వాళ్ళ కుటుంబం ఇండియాలో ఉందని వాళ్ళని చూసిపోదామని వచ్చిండట. నేను లేచేసరికి నా చుట్టూ విమానం ఏడి కాడికి కూలిపోయింది, శవాలన్నీ పడిపోయి ఉన్నాయి. నా తమ్ముడు కూడా నా ఎంబడ వచ్చిండు, జర మా తమ్ముని దోలాడురి అని కన్నీళ్ళు పెట్టుకుంటుండు. పాపం చూసిర్రా 30 సెకండ్లల్లా ఎంత పని అయిపోయిందో. విమానంలో పోయినోళ్ళే గాక పాపం తిండి తిందామని గిన్నెలు వేసుకొని కూర్చున్నోళ్ళు కూడా అన్యాయంగా బాలైపోయా కాలేజీ వాళ్ళు. బాధితుల ఇంటోళ్ళు అయితే ఏడ్చి కుప్ప కూలిపోతురా అన్నే. ఇట్లా అవుతుందని ఎవరు అనుకోలే కదా. బాధితుల ఇళ్లకు అండగుంటాం. ఈ ప్రమాదం ఎట్లా జరిగింది, ఏం కథ మొత్తం ఆరాధిస్తాం అనే పనుల పడ్డదట సర్కారు. దేవుడా నువ్వే ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇయ్యి దేవుడా. మెట్రో వల్ల ఎంత ట్రాఫిక్ తిప్పలా ఎంత తప్పుతుందో, ఫ్లైఓవర్ వల్ల కూడా అంతే కొంత ట్రాఫిక్ జామ్ తప్పుతుంది. అందుకని అన్ని జాగాలలో ఈ ట్రాఫిక్ బాధలు తప్పేటందుకు ఫ్లైఓవర్లు కడుతుర్రు. అన్ని రాష్ట్రాలల్లో సిటీ ఏరియాలలో ఈ ఫ్లైఓవర్లు కడుతుర్రు సర్కార్లు. అయితే ఫ్లైఓవర్ వల్ల ట్రాఫిక్ బాధలు తప్పాలే గాని మధ్యప్రదేశ్లో కట్టిన బ్రిడ్జ్ వల్ల కొత్త ట్రాఫిక్ లోలీలు వచ్చేటట్టున్నాయట. చూడుర్రి ఎంత సక్కదనంగా ఉందో, ఎంత తెలివివాడి కట్టిర్రో. వారేవా చూస్తురా మధ్యప్రదేశ్లో కట్టిన కొత్త ఫ్లైఓవర్ ఎట్లుందో. ఏడనన్నా బండి ఫ్లైఓవర్ ఎక్కిందంటే స్పీడ్ ఆగదు కానీ ఇది ఎక్కితే మాత్రం ఆపుకుంటా పోవాలి కావచ్చు. మరి 90 డిగ్రీల టర్న్ తోని కట్టినప్పుడు గా మాత్రం ఉండాలి కదా. ఆ మలుపులు చూస్తుంటే మతి పోతుందిలే. ఇక్కడి బండి అక్కడ పోవాలన్నా, అక్కడి బండి ఇటు రావాలన్నా ఏదో ఒక దిక్కులు చాలా వెనక కాగాలి. అప్పుడు ఇళ్ళకి మలపనీకి వస్తుంది. సిగ్నల్ వేసి పంపుదామన్నా సెట్ కాదు. మరి ఎసొంటి మ్యాప్ గీసి దీన్ని కట్టిర్రో గానీ ఇంత చిత్ర విచిత్రాల ఫ్లైఓవర్ను చూసి అవాక్కైతురు పబ్లిక్ అంతా. రోడ్డు మీద జామ్ ఎక్కుంటుందని ఈ బ్రిడ్జ్ ఎక్కితే అది ఇంకా లేట్ అవుతుంది కావచ్చు. ఇదేం ఆలోచన, ఇదేం కట్టుడు. ఆ మలుపులు గట్లుంటే జనాలు ఎట్లా పోతారు? కారు వస్తే బండి పోదు, పోని 2 కార్లు ఒకసారి మలుపుదామన్నా ఒక కారు వస్తే బండికే సందు లేదు, ఇంకో కారు ఎడికెళ్ళిపోతుంది. ట్రాఫిక్లో తప్పేందుకే కాదు, ట్రాఫిక్ జామ్ కోసం కూడా ఇసొంటి ఫ్లైఓవర్లు కట్టినట్టు రన్ ఎక్కిరిస్తురు చూసినోళ్ళంతా. దాని ఆకారం ఏ దిక్కుకెళ్ళి చూసినా ఎటూ సమజై పాడైతలేదు. చూసే మనకే గిన్ని క్వశ్చన్లు వస్తాయి. మరి ఇక మధ్యప్రదేశ్ పబ్లిక్ ఎట్లా పోతారో. ఇంతటి గొప్ప బ్రిడ్జ్ కట్టిన ఇంజనీర్ ఎవరో కానీ పరీక్షలు పాస్ అయ్యే వచ్చిండో లేకుంటే దొడ్డిదారుల డిగ్రీ పట్టా తెచ్చుకుండో కానీ ఇంత విచిత్రమైన ఫ్లైఓవర్ కట్టిండంటే ఆయన ఆలోచనను తారీ చేయాల్సిందే అని మాట్లాడుతురట. మరి దీని మీద జనాలు ఎట్లా పోతుండొచ్చు? మొత్తం ఆగమాగముంది కదా, ఏమంటారు?